Hello everyone, this is Chandana. Welcome to my channel. ఇవాళ ఈ వీడియోలో మనం ఏ మోడల్ నేర్చుకోబోతున్నామంటే హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు. ఈ హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు అనే ఫ్రేజ్కి మీనింగ్ ఏంటి అంటే చేయాల్సి ఉన్న పనుల్ని ఈ ఫ్రేజ్ అంటే హ్యావ్ టు హ్యాస్ టు యూస్ చేసి చెప్తామన్నమాట. ఓకే, ఆ సెంటెన్సెస్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. మీరు ఈ ఎగ్జామ్లో ప్రతి ప్రశ్నకు సమాధానం రాయాలి. సండే మినహాయించి నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాలి. మీరు ఈ రిజిస్టర్లో ప్రతిరోజు ఒక సంతకం పెట్టాలి. మీరు ప్రతిరోజు తప్పకుండా షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. వాళ్ళు ఈ నెలాఖరికల్లా వాళ్ళ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సెంటెన్సెస్ ఈ హ్యావ్ టు హ్యాస్ టు అనే ఫ్రేజ్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ సెంటెన్స్, మీరు ఈ ఎగ్జామ్లో ప్రతి ప్రశ్నకు సమాధానం రాయాలి. మీరు ఈ ఎగ్జామ్లో ప్రతి ప్రశ్నకు సమాధానం రాయాలి. యూ హ్యావ్ టు ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్ ఇన్ దిస్ ఎగ్జామ్. జనరల్గా ఇక్కడ ఆన్సర్ అనేది నౌన్ అనుకుంటారు, నౌన్ కాదు, ఇక్కడ వర్బ్. హ్యావ్ టు హ్యాస్ టు తర్వాత వర్బ్ వస్తుంది. అంటే ఆన్సర్ అంటే డైరెక్ట్ వర్బ్ ఉంది ఆన్సర్కి. ఆన్సర్, ఆన్సర్డ్, ఆన్సర్డ్. ఓకే, నెక్స్ట్ వన్, సండే మినహాయించి నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాలి. సండే మినహాయించి నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు ఆఫీస్ డైలీ ఎక్సెప్ట్ సండే. సండే మినహాయించి అంటే ఎక్సెప్ట్ సండే. నెక్స్ట్ వన్, మీరు ఈ రిజిస్టర్లో ప్రతిరోజు ఒక సంతకం పెట్టాలి. మీరు ఈ రిజిస్టర్లో ప్రతిరోజు ఒక సంతకం పెట్టాలి. యూ హ్యావ్ టు సైన్ ఇన్ దిస్ రిజిస్టర్ డైలీ. ఆర్ దీన్ని ఎలా చెప్పచ్చు అంటే ఇంకొక విధంగా, యూ హ్యావ్ టు గివ్ యువర్ సిగ్నేచర్ ఇన్ దిస్ రిజిస్టర్ డైలీ, అలా కూడా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, మీరు ప్రతిరోజు తప్పకుండా ఈ షుగర్ ట్యాబ్లెట్స్ను వేసుకోవాలి. మీరు ప్రతిరోజు తప్పకుండా షుగర్ ట్యాబ్లెట్స్ని వేసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ దీస్ షుగర్ ట్యాబ్లెట్స్ డైలీ. తప్పకుండా అనే దానికి ఇంకా పెట్టిన అవసరం లేదు, ఎందుకంటే హ్యావ్ టు హ్యాస్ టు అనేది చెయ్యాల్సి అంటే కంపల్సరీ చేయాల్సిన పనులు కాబట్టి ఇంకా ఫర్ షూర్ అనేది పెట్టిన అవసరం లేదు. నెక్స్ట్ వన్, వాళ్ళు ఈ నెలాఖరికల్లా వాళ్ళ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయాలి. దే హ్యావ్ టు సబ్మిట్ దేర్ ప్రాజెక్ట్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఈ నెలాఖరికల్లా అంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. దే హ్యావ్ టు సబ్మిట్ దేర్ ప్రాజెక్ట్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. నెక్స్ట్ వన్, నేను ఇప్పుడు నా రూమ్ని శుభ్రం చేసుకోవాలి. ఐ హ్యావ్ టు క్లీన్ మై రూమ్ నౌ. ఇలాగా హ్యావ్ టు హ్యాస్ టు అనే ఫ్రేజ్ని యూస్ చేస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో till end, and if you like my video, please like, share and subscribe my channel.